వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈ వాళ్ళ మూవీ వచ్చేసి కూలీ మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో స్టార్ క్యాస్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, మన రజనీకాంత్ గారు, అండ్ నాగార్జున గారు, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మో నికా సాంగ్లో వేస్తారు కదా అవుతాను అనమాట. అంటే సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే కూని చేస్తారు భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ సినిమా స్కేట్ అవుతున్నాయి నాకు తెలియట్లేదు, కానీ మొన్న వచ్చిన లియో నుంచి అండ్ ఇప్పుడు ఈ సినిమా వరకు తన ఏదో స్టోరీ పెడుతున్నాడు, ఏదేదో తీసేస్తున్నాడు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే మన రజనీకాంత్కి ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ ఏ మూవీలోనూ ఇవ్వరు భయ్య. ఆ జైలర్ మూవీ చూసారు కదా మీ అందరూ, ఆ టైప్ ఒక రేంజ్లో అయితే ఎలివేషన్ సీన్లు అవ్వడం అయితే జరుగుతుంది మన రజనీకాంత్ గారికి. అండ్ నాగార్జున గారి గురించి వచ్చేస్తే ఎస్పెషల్లీ తన క్యారెక్టర్ నేను ఏదేదో ఊహించుకున్నాను, ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఎలివేషన్ సీన్ అలాంటిది. మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఎక్కడెక్కడో కానీ ఎంతెంతకో బతిమలాడి నేను నాగార్జున సార్ని తీసుకొచ్చిన ఈ మూవీలో విలన్ రోల్ కింద ఇవ్వడానికి ఆ క్యారెక్టర్కి అంత డెప్త్ ఉంది అనేసి మనకు చెప్పడం అయితే జరిగింది. బట్ చూసిన తర్వాత నేను డిసప్పాయింట్ అయితే అయ్యాను భయ్, ఎందుకంటే ఒక నాగార్జున గారు అలాంటి లుక్లోని చాలా బాగా కనబడ్డారు మనకి. ఇంకా ఎంత బాగా చూపించాలి తన క్యారెక్టర్ కానీ తన అంటే స్టార్టింగ్ తన విలనిజం చాలా బాగా చూపిస్తారు. అండ్ ఈ మూవీ స్టోరీ పాయింట్ ఏంటంటే మన నాగార్జున గారు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారనమాట. అది మనం చూసింది మన ట్రైలర్లో ఉండేది ఈ స్టోరీ కూడా. అండ్ గోల్డ్ స్మగ్లర్ చేసిన దాంట్లో ఒక టాప్ నాచ్లో కూర్చుంటారు అనమాట మన నాగార్జున గారు. అండ్ మన నాగార్జున గారికి అండ్ రజనీకాంత్ గారికి ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఇందులో అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ వీళ్ళిద్దరి నుంచి ఎలా ఫైట్ జరిగిందా అని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం ఈ థియేటర్లో చూసి తెలుసుకోవాలి. ఈ మధ్యలో ఉపేంద్ర గారు కానీ అమెరికా గారిని ఎలాగ వచ్చారు అనేసి మీరు తెలుసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలోని ఒక్కటి క్యారెక్టర్ కూడా న్యాయం చేసినట్టు నాకు అనిపించలేదు రజనీకాంత్ గారు అండ్ ఆ బక్కోడు తప్ప మిగతా వాళ్ళు ఇంకా ఎవ్వరూ ఇంక వర్క్ చేయలేదు. అండ్ మేము చెప్పుకోవాలంటే లోకేష్ కనకరాజు గురించి వచ్చేద్దాం. నేను ఈ సినిమా గురించి ఏవేవో కలకాల్సిన అనేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ మేము వచ్చేసి ఎల్సీయూతో మనకి లింక్ చేశారా అని చాలామంది ఏగర్లు వెయిట్ చేస్తున్నారనమాట. అది ఎక్కడ భయ్య, అది ఎక్కడో అంటే ఇది ఎక్కడో ఉందనమాట. ఎల్సీయూతో అసలు కనెక్షనే లేదు. అండ్ ఈ మూవీలో మనకైతే పర్టికులర్గా చెప్పేశారు అదైతే. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఇందులో మనకి అమీర్ ఖాన్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకు భయ్య వచ్చారు, ఎందుకు భయ్య వెళ్ళిపోయారు, ఎందుకు భయ్య ఎట్టారు అన్నట్టు ఉంటుంది అనమాట. తన క్యారెక్టర్ వస్తాడు వెళ్ళిపోతాడు అనమాట, ఏముండదు. తన క్యారెక్టర్ రావడం బాగుంటుంది, బట్ తను ఏ పాయింట్ మీద వచ్చాడో అండ్ ఆ పాయింట్ కంప్లీట్ చేసుకోకుండా ఉంటారనమాట. ఒక ఇన్కంప్లీట్ అనమాట, అలా ఉంటుంది తన క్యారెక్టర్. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఉపేంద్ర క్యారెక్టర్ అండ్ తను వచ్చిన సీన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ బీజం కానీ అక్కడ వచ్చిన కొన్ని సీన్స్ కానీ మనకి బాగుంటుంది అనమాట. బట్ తన క్యారెక్టర్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక స్టోరీ అయితే పెట్టేశారు భయ్య. ఆ స్టోరీ కూడా ఎలా చూపిస్తారంటే పటపట లాగిచ్చేసి పెట్టేస్తారనమాట, ఏదో కన్ఫ్యూజన్ చేస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి లియోలో బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది కదా, అండ్ ఆ టైప్లాగా ఇది ఒక్కొక్క స్టోరీ పెట్టేసి ఏదేది ఎక్కిచ్చేసి ఒక పాట్ కింద యూజ్ చేసి మనకి కూలీ అని చేస్తారనమాట. కూనీ చేస్తారని చెప్పొచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే నేను ప్రతి ఒక్క సినిమానికి లోకేష్ కనకరాజ్ గారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే తన స్వాగ్, అంటే ప్రతి ఒక్క మూవీలోని హీరోని ఒక డిఫరెంట్ లుక్లో చూపిస్తారు, ఆ విలన్ని డిఫరెంట్ లుక్లో చూపిస్తారు, తన యాక్షన్ సీన్స్ కానీ. అండ్ మెయిన్ వచ్చేసి ఆ విక్రమ్ సినిమా కానీ, ఆ విక్రమ్లో మీ అందరికీ తెలిసింది ప్రతి ఒక్క స్టార్ కాస్ట్, అది పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఆ మూవీ ఎలా తీశారు. అండ్ మెయిన్ వచ్చేసి ఖైదీ మూవీ ఎలా బాగుంటుంది. ఇవన్నీ ఒక మైండ్లో పెట్టుకొని అండ్ కూలీ మూవీకి అంత హైప్ వెళ్ళడం కారణం ఇవే భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి మన బక్కోడి మ్యూజిక్ అయితే ఎరక్కుడిసాడు, తను ఒక్కొక్కడే ఈ సినిమాకి న్యాయం చేశాడు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ తర్వాత రజనీకాంత్ గారు అనమాట, ఎందుకంటే తన స్వాగ్ అలాంటిది. అండ్ ఈ మూవీలో తన స్వాగ్ కూడా వర్కౌట్ అయింది, అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్ నుంచి ఇంకేం ఉండదు సినిమాలో, డల్లే. అండ్ మెయిన్ వచ్చేసి నేను ఎందుకు ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే అండ్ ఇంకా డిఫరెంట్గా నేనైతే కాన్సెప్ట్ని అయితే ఊహించుకున్నా. అండ్ వీళ్ళు గ్లిప్స్ కానీ అండ్ వీళ్ళు కొన్ని సీన్స్ కానీ దింపడంతో మనకు అలా అనిపించింది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అమ్మో నిక్కా సాంగ్ చాలా బాగుంటుంది, కానీ అది పెట్టాల్సిన సిచ్యువేషన్లో అయితే రాదు, ఎందుకో పెట్టేస్తారు, ఏదో చూసేస్తాం, ఏదో వెళ్ళిపోద్ది అనమాట. అండ్ పూజ అడ్డే గారు ఒక పర్పస్ మీద సినిమాని తీసుకొస్తారు, ఏదో ఐటెంలో ఇచ్చేయాలనేసి కాదు, తనకు కూడా ఒక రోల్ అయితే ఇచ్చారు ఈ మూవీలో. బట్ అది వరకు నిలబెట్టుకోలేదని చెప్పొచ్చు, ఏదో పెట్టేశారు ఆ సాంగ్ని, ఆ సాంగ్ కూడా వేస్టే. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా అయితే ఇలాగ ఉంటుంది భయ్య. నేనైతే డిసప్పాయింట్ అయినా. ఈ మూవీకి మేము ఇచ్చేసారు రేటింగ్ ఒక 5కి 2.5 అయితే ఇస్తాం. ఇస్ వన్ టైం వాచబుల్, అది కూడా రజనీకాంత్ మన బక్కోడి గురించి వెళ్ళాలి తప్ప ఇంకేం లేదనమాట. ఇంకా ఎవరైతే మన ఛానల్ చూడలేదు